కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ ఇటు బీఆర్ఎస్ నేతలు విమర్శలు అయితే బాగా కురిపిస్తూ ఉన్నారు. ఇదే అనేక అంశాలు మొన్నటిదనక ప్రజాపాలన 6 గ్యారెంటీల విషయాలు అనేక విషయాలపైన వాళ్ళు విమర్శలు చేస్తూ వచ్చారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డిని కూడా మేడిగడ్డకి వెళ్ళి సందర్శించిన సందర్భంలో కూడా మాజీ సీఎం కేసీఆర్ కూడా ఏం బీకడానికి వెళ్ళారని చెప్పేసి పదజాలంతో కూడా విమర్శలు చేశారు. అంటే మొత్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విమర్శల పరమైతే కొనసాగుతుంది. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి మాజీ ఎంపీ వరంగల్ సిరిసిల్ల ఎమ్మెల్యే సిరిసిల్ల రాజయ్య మనతో పాటు ఉన్నారు. వారిని తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చింది. మొత్తం పార్టీ పైన కానీ ఇటు సీఎం పైన కానీ మొత్తం విమర్శలు జరుగుతూ ఉన్నాయి. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? నమస్కారం. ఉద్యోగం పోయిందని, ప్రభుత్వం పోయిందని అసహనంతో మాట్లాడుతున్న మాటలు తప్ప వేరే కాదు. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా మారినప్పుడే దాని ఉనికి కోల్పోయింది. ఏ ఆశయంతో అయితే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామో, నిధులు, నీళ్లు, నియామకాలు, ఆత్మగౌరవం, దాన్ని తుంగలో దొక్కేసిండు. ఉదాహరణ చెప్తే ఆయనే విద్వాంసుడు అయినట్టు, ఆయనే తెలివికల్లుడైనట్టు, చదువంతా ఆయనకు ఒక్కనికే వచ్చినట్టు ఓ కాగితం మీద గీతలు గీసి మేడిగడ్డ ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టు కడితే కూలిపోతూ ఉన్నది, నెర్రెలు వాసింది. అది చూపించడానికి కాగితం మీద చూపించడు కాదు, అసెంబ్లీలో చర్చ కాదు, ఫిజికల్గా చూపిస్తా అని మొత్తం రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఎమ్మెల్యేలను అందరినీ, పెద్ద నాయకులందరినీ తీసుకొని ముఖ్యమంత్రి గారు ఆడికి పోయి సాదృశ్యంగా చూపిస్తే ఇదేదో నేరమైనట్టు, ఇదేదో తప్పిదమైనట్టు, దొంగ అంటే గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు కొనుక్కున్నట్టు. నువ్వు చేసిన తప్పిదానికి నైతిక బాధ్యత వహించి రాజకీయాలకు తప్పుకోవాలి. నేను ఇప్పటికి కూడా డిమాండ్ చేస్తున్నాను, ప్రోత్సహించడం లేదు, దాన్ని న్యాయపరమైన విచారణ జరగాలి, దోషులకు శిక్ష పడాలి. ఆ సొమ్ము కేసీఆర్ ఎక్కడెక్కడ దాచిండో, వాళ్ళ కుటుంబ సభ్యులు 5 దగ్గర ఎక్కడెక్కడ ఉన్నాయో వాటి అందరి దగ్గర నుంచి వసూలు చేసి దాన్ని మళ్ళొక ప్రాజెక్టుగా నిర్మాణం చేయవలసిన అవసరం ఉంది అనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రజాస్వామ్య వ్యతిరేక పరిపాలన ఇవాళ కొట్టి అవతల వాడితే చి అని అనాల్సింది పోయి, ఏంటిది వెనకట మీకు ఆయన యాదుకుంటుంది కేసీఆర్కి, కేటీఆర్కి తెలియదు కావచ్చు, కవితకు తెలియదు కావచ్చు. మీ నాయనని అడుగు చెప్తాడు. ఎక్కడో రైలు పడిపోతే జాఫర్ షరీఫ్ అయినటువంటి రైల్వే మంత్రి రైలు ఎక్కడో పడిపోతే నైతిక బాధ్యత వహించి రాజీనామా చేస్తే అది నీకు కనబడతలేదా? ఇప్పటికి కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యి. బట్టి సద్విమర్శ చెయ్యి. ఇంకేమైనా సలహాలు నీకు తోస్తే చెయ్యి. కానీ నీకు సలహాలు ఉన్నాయని నేను అనుకోను. ఎందుకంటే విపరీతమైనటువంటి అహంకార ధోరణి, నాకు మాత్రమే తెలిసినటువంటి అహంకారం ధోరణికి నిజంగా అధికార యంత్రాంగం కూడా వైఫల్యం చెందింది అనేటువంటి మాట సందర్భంగా తెలియజేస్తాం. అంటే కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి విషయంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఒకటే, వాళ్ళు ఎందుకు సిబిఐ ఎంక్వైరీ చేయట్లేదని చెప్పేసి కూడా ఇప్పుడు బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తుంది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఈ కిషన్ రెడ్డి గారికి ఆయన మాకు మంత్రి, నా దురదృష్టం ఈ రాష్ట్రానికి ఒక జాతీయ పార్టీకి 2వసారి అధ్యక్షుడు. ఇంత సుదీర్ఘ అనుభవం ఉన్నాయనే ఈ పిక్నిక్ వేయండి అంటాడు. అరే ప్రజలకు చూపించడానికి రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో పోతే ఎమ్మెల్యేలతో సహా ప్రతిపక్షాలను కూడా ఆహ్వానించినాము. మేమైనా తప్పులు చెప్తా ఉన్నామేమో, అసెంబ్లీ ఏదైనా బొమ్మలకు గీసి చూపిస్తానేమో అని అనుమానం రాకుండా ప్రతిపక్షం వాళ్ళందరినీ కూడా రమ్మన్నాం. ఎంఐఎంలు కూడా వచ్చిండ్రు. చూడరా బిడ్డ అని చెప్పినాం. ప్రజలకు అందరికి వివరిస్తే అది విహారయాత్రలాగా కనబడ్డా. అది ఏ అనుచితమైన వ్యాఖ్యలు. కేసీఆర్ ఎట్లయినా భాషను ఖరాబు చేసిండు. మొన్నటికి మొన్న విజ్ఞులు, రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి బుద్ధజీవులు, విద్వాంసులు అందరూ ఒకచోట కూడి ఒక మీటింగ్ పెట్టుకొని రాజకీయ నాయకుల భాష మీద పూర్తిగా అసహించుకొని విమర్శ చేసిండ్రు. సిగ్గు అనిపించాలి, జాలిపడాలి. ఏంటిది ఈ భాష? ఎట్లా మాట్లాడుతాడు? నిన్న కేసీఆర్ మాట్లాడిన మాట చూస్తే నేను దాన్ని మళ్ళీ ఉచ్చరిస్తే ఆ మాట అందరికీ తెలుసు. ఇందాక అమ్మాయి కూడా అంటున్నది ఏమీ డాష్ అని. అదాని భాష, అదాని సంస్కారం, అదాని సంస్కృతి. నీకు పదాలు లేకపోతే, మాట్లాడే చేత కాకపోతే సైలెంట్గా ఊకుండు. మంచి భాషతోటి మంచి బాణాలు వదిలి విమర్శ చేయి. ఆ సద్విమర్శను ప్రజలు హర్షిస్తారు. ఈరోజు నిన్ను చూసి అసహ్యపడుతున్నారు. నీ వల్లనే
తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినాక నీ వల్లనే భాష నాశనం అయిపోయి అందరూ కూడా నేర్చుకొని వాళ్ళు కూడా ఇట్నే మాట్లాడుతూ ఉన్నారు, టీవీలో కూడా చర్చలు చేస్తూ ఉన్నారు, ఒకరి మీద ఒకరు చేసుకునే పరిస్థితి వస్తూ ఉన్నది. ఒకడేమో చెప్పు చూపిస్తూ ఉన్నాడు, ఒకడేమో తిట్ల దండకం పాడుతూ ఉన్నాడు. ఇది మంచి పద్ధతి కాదు, ప్రజలు హర్షించరు. నువ్వు ఒక్కనే మేధావి కాదు, అదృష్టవశాత్తు నేను ఎంపీ కావచ్చు, అదృష్టవశాత్తు నువ్వు ముఖ్యమంత్రి కావచ్చు, కానీ ప్రజలు మనకన్నా తెలివైన వాళ్ళు 3-4 డిగ్రీలు చేసిన వాళ్ళు ముంగట ఉన్నారు, వాళ్ళు చూస్తూ ఉన్నారు, అసహించుకుంటారు అనేటువంటి భావన నేను ఈ సందర్భంగా వాళ్ళందరినీ హెచ్చరిస్తూ ఉన్నాను. అంటే సచివాలయంలో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం అని చెప్పి కవిత మాట్లాడుతుంది, దీన్ని ఎట్లా చూస్తాం? కవిత మొన్నటిదాకా అమెరికాలో ఉన్నది పాపం, ఆమెకు మా భారతదేశ రాజ్యాంగం గురించి తెలియదు పాపం. ఏదో లట్కర వచ్చింది, ఆ తండ్రి చేయబట్టి వచ్చింది, ఇలా చేరింది. ఉద్యమానికి మేము పునాదులు వేసినాం, తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, తెలంగాణ ఎంపీలను తెచ్చినాం. తెచ్చే క్రమంలో వచ్చింది అయితే పీఠ మీద కూర్చున్నది. ఆమెకి ఏమెరక ఈ భారతదేశ ప్రజాస్వామ్యాన్ని ఏ హక్కు లేకపోయినా, ఏ డిమాండ్ లేకపోయినా, వాక్ స్వాతంత్రం లేకపోయినా, స్వాతంత్రం వచ్చినాడు ప్రజాస్వామ్యము అని రాసి ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల వల్ల ఏర్పాటు చేసుకున్న ప్రజాస్వామ్యాన్ని ఆవిష్కరించి లేనోనికి ఒకటే ఓటు, ఉన్నోనికి ఒకటే ఓటు ఇచ్చి, చదువురానోనికి ఒకటే ఓటు ఇచ్చి, చదివచ్చినోనికి ఒకటే ఓటు ఇచ్చి సమసమాజ నిర్మాణానికి పునాదులు వేసింది కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ యొక్క సిద్ధాంతాలను పుణికిపుచ్చుకున్నటువంటి రాజీవ్ గాంధీ గ్రామ స్వరాజ్యమే దేశ స్వరాజ్యం అనే భావన కలగాలి, ఈ అధికారం ప్రజలు అనుభవించాలి, ఈ ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రజలు భాగస్వాములై ప్రజాస్వామ్య ఫలాలు వాళ్ళే పొందాలి, ఈ దేశం అంతా ప్రజలది అనేటువంటి భావన కలగాలని 73-74 రాజ్యాంగ సవరణ తీసుకువచ్చి ప్రజలకు అధికారం అప్పచెప్తే, అధికారం అప్పచెప్పే క్రమంలో మహిళలు సగశాతం ఉన్న మహిళలకు కూడా 33% రిజర్వేషన్ కంపల్సరీ ఇవ్వాలి, అధికారం ఏ ఒక్కరింట్లోనూ ఉండకూడదు, రొటేషన్ కావాలి, 5 ఏళ్ళకు ఒకసారి ఎన్నికలు జరగాలి, ఆర్థిక పరిపుష్టి స్థానిక స్వయం పరిపాలన సంస్థలకు ఆర్థిక పరిపుష్టి కలగాలని నిధుల వికేంద్రీకరణకు ఎస్ఎఫ్సి పెట్టి ఇలాంటి అనేక కార్యక్రమాలు పెట్టి ప్రజలను చైతన్యపూరితలు చేసి ప్రజాస్వామ్యం యొక్క పునాదులకు గోడలు కట్టినటువంటి రాజీవ్ గాంధీ గారి విగ్రహం ప్రజాస్వామ్య యంత్రాంగం నడిపిస్తున్నటువంటి సెక్రటరీ ముంగడ పెడితే ఎట్లా తప్పు అనిపించింది చెప్పు? ఎందుకు తప్పు అనిపించింది చెప్పు? చరిత్ర తెలియదు, నేర్చుకో, మీ నాయనకు అడుగు, చెప్తాడు కావచ్చు ఏమన్నా ఉంటే, లేకుండా ఆయన కూడా రాజకీయ కోణంతో విడిచిపెడతాడు కావచ్చు, కానీ ప్రజాస్వామ్యానికి నిజమైనటువంటి అర్థం చూపించింది రాజీవ్ గాంధీ అనేటువంటి మాట సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు చెవుకొక ఫోన్ ఉంది, చెవుకొక ఫోను, 2 ఫోన్లు ఉంటే 2 చెవులు ఉంటే 2 ఫోన్లు ఉంటాయి ఒక్కొక్క ఇంట్లో. ఒక ముసలమ్మ కూడా పంకు ముసలమ్మ కూడా ఫోన్ చేయి అని అంటున్నది. ఈ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసి ముందు చూపుతో నడిపించినటువంటి రాజీవ్ గాంధీ ఆయన విగ్రహం అక్కడ పెడతా అంటే నీకేమి ఏం తెలుసు అని మాట్లాడుతున్నావు? అనుచితమైన మాటలు చెప్పకు, మంచిది కాదు. నీ అవిజ్ఞత బయటపడుతుంది. అరుగిసొంటూ అలాగే మా నాయకులు అని ప్రజలు విస్తుపోతారు, తప్పు పడతారు. ఆ ప్రమాదం అంచులు ఉండకు, దయచేసి నేర్చుకునే ప్రయత్నం చేయి. ఈసారి మాజీ ఎంపీగా ఉన్న రాజయ్య గారికి మళ్ళీ ఎంపీ టికెట్ వచ్చే అవకాశం ఉందంటారా? తప్పకుండా ఉంది అని అనుకుంటున్నాను. ఒక సుశిక్తుడైనటువంటి కాంగ్రెస్ కార్యకర్తగా ప్రజలకు అందుబాటులో ఉన్న, అభివృద్ధిలో ఉన్న, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నవ్వర్ నెవర్ అని అనేక ఉద్యమ రూపాలు పెట్టి పార్లమెంట్ లోపల, పార్లమెంట్ బయట నిరసనలు చేసి మా పార్టీని ఒప్పించడంతో పాటుగా ఇతర 8 పార్టీలను ఒప్పించి మెప్పించి సునాయాసంగా గల్లీలల్లో జనం లొల్లి పెడితే సబ్బండ జాతులు ఢిల్లీలో కీలక బిల్లు పెట్టించిన ఘనత కాంగ్రెస్ ఎంపీలది, దాన్ని ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది అనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆ రకంగా పోరాటం చేసిన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత ఈ దుర్మార్గమైనటువంటి టీఆర్ఎస్ పార్టీ వచ్చి మొత్తం ప్రజల నడ్డి విరిచి ప్రజలందరూ దోసుకొని ఈ జానెడు కడుపు కోసం బోలెడు డబ్బులు సంపాదించి నాశనం చేసి పారేసిన పార్టీ చూస్తూ ఊరుకోలేక నేను కూడా మళ్ళీ ఒకసారి బరిలో ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. తప్పకుండా పార్టీ దీవిస్తుందని నమ్ముతున్నాను. కాంగ్రెస్ పార్టీలో అనేక మంది నాయకులు ఉంటారు, శక్తివంతమైన నాయకులు ఉంటారు. అనేక సమీకరణాలు చూసి తప్పకుండా మా కాంగ్రెస్ పార్టీ దీవిస్తుంది. మా కాంగ్రెస్ పార్టీ నిర్ణయమే మా శిరోధార్యంగా భావించి ముందుకు నడుస్తామనేటువంటి మాట తెలియజేస్తూ ఉన్నాను. ధన్యవాదాలు.
ఎన్నికల్లో అనుచిత వ్యాఖ్యలు కనుక బీఆర్ఎస్ కానీ బీజేపీ నేతలు కానీ చేస్తే ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్తారని, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కూడా తాను ఎంతో కృషి చేశానని చెప్పేసి సిరిసిల్ల రాజయ్య అంటున్నారు. కెమెరామెన్ దయాకర్తో స్పందన, మాస్టర్ కి టీవీ, హైదరాబాద్.